మీ అందరి చదువుకురు సహాయ కార్యదర్శి శ్రీ వి బాబా భాషా గారు గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాను. వేదికపైకి సాధారణంగా ఆ ముఖ్య ఘట్టంలోకి వద్దాం. ఏకైక వ్యక్తి ఆయన మైనార్టీ ప్రతి కార్యకర్తను ఇంతటి కార్యక్రమానికి అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ యొక్క అధ్యక్ష స్థానాన్ని అధిరోహించగల సత్తా ఉన్నటువంటి మన ఏకైక నాయకులు శ్రీ విఎస్ ముక్తియార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య ఓ సామాన్యుడిగా అట్లాగే వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. इस साल तारीख साल हलफ बर्दारी की जा रही है। सबसे पहले मुंतखब सदर आली जनाब वीएस मुख्तार साहब की हलफ बर्दारी की जाएगी। मैं सबसे पहले वीएस मुख्तार ऐसे सदर अंजुमन अहले इस्लाम का हल्फ लेता हूँ अंजुमन के खवानीन के मुताबिक कौम मिल्लत की खिदमत करता रहूँगा कोई जानिबदारी नहीं करूँगा खुदा हाफिज। वाइस प्रेसिडेंट माइक तुम्हारे पास। हाजिर और नाजिर जानकर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के फरमानात के मुवाफिक इस साल तारीख साल हलफ बर्दारी की जा रही है। लिहाजा इस बार अंजुमन के ओहदेदार और रुकन की हैसियत से मैं हलफ लेता हूँ और अंजुमन के खवानीन के मुताबिक कौम मिल्लत की खिदमत करता रहूँगा। अట్లాగే थैंक यू तो मिलता हूँ I mean अंजुमन अहले इस्लाम कमिटी ओके ओके కమిటీ ఆహ్వానిస్తుంది. శ్రీతులు సిబి సుధగా ప్రేమపూర్వకంగా కమిటీ నూతన అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకొని నా మీద ప్రేమ అభిమానులు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణం మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి గొప్పాస్తులు అంజుమనాస్తులు కాపాడే దానికోసం ముందుకుండాలని ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పాటుపడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నీతి నియమాలు మనము ఇతరులకు అన్యాయం చేయకూడదు, మనం తక్కువ ఖర్చుతో జీవించాలి, అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ఒక సెంటు స్థలము వేరే వాళ్ళది అన్యాయంగా అక్రమం చేయలేదు. అదే బాటలో జీవించి ఉన్నంతకాలం చనిపోయినంత వరకు అదే బాటలో ఉంటాము, అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం 35 సంవత్సరాల ముందు ఇతరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు నాటితే
ఇదే వరదరారెడ్డి గారు వచ్చి ఆ బండలు పీకిచ్చి మసీదు కట్టడం జరిగింది, గునాదులు వేసినారు. ఈ మసీదు గునాదులు వేసింది వరదరారెడ్డి గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. దానివల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈరోజు నిలబడింది. అది కాపాడుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు 10 లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను, కాంపౌండ్ కట్టుకోండి, ఈ కాంపౌండ్ ఆస్తిని కాపాడుకోండి అని చెప్పి 10 లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి 5 లక్షల రూపాయలు మట్టి ఆయన సొంతంగా డబ్బు ఇచ్చింది కాక 10 లక్షలు ఇచ్చింది కాక ఈ మట్టి కూడా ఆయనే తోలించినాడు. ఇదే విధంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీకి వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ వచ్చి అడగవచ్చు, అకౌంట్స్ చూసుకోవచ్చు, అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం. మసీదు ఇమాములకు ప్రతి నెల 3,500 రూపాయలు మనము అంజుమన్ అహ్లే ఇస్లాం ద్వారా ఇస్తూ ఉన్నాం. దానికి 2,50,000 నెలకు ఆదాయం వస్తే 2,50,000 ఖర్చు చేస్తూ ఉన్నాం. అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు. 100 సంవత్సరాలకు పైన ఏర్పాటు చేసుకున్న అంజుమన్ అహ్లే ఇస్లాం సంస్థ. ఈ సంస్థ అన్నిటికీ ఉరుసులైతేనేమి, గంధాలైతేనేమి, మసీదుల అభివృద్ధులైతేనేమి, ఈ నమాజులైతేనేమి, ఇంకా పండుగలైతేనేమి, ర్యాలీలైతేనేమి, మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఏదైనా చేసేదానికోసం అని చెప్పి అంజుమన్ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఓన్లీ ఒక దర్గాకనో మసీదుకనో కాదు. కాబట్టి మనం అందరం గమనించాల్సింది అంజుమన్ ఈరోజు మేమంతా ఉంటాము, రేపు వేరే వాళ్ళు మారుతారు. ఈ అంజుమన్ వ్యవస్థను కాపాడే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దలు వరదరారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంజుమన్ ఆస్తులే కాకుండా ఈ నజరుల్లా ట్రస్ట్ ఆస్తే కాకుండా ఇంకా వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంతమంది తక్కువ బాడిగలకు తీసుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకునే విధంగా కొంతమంది ఉన్నారని చెప్పి కంప్లైంట్లు చాలా అంజుమన్కు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఎమ్మెల్యే గారి నోటీస్కు తీసుకొని పోయి చక్కదిద్దుతాము. ఎక్కడ ఏది అన్యాయం జరగకుండా తన భేదం లేకుండా ఎవరైనా మనం నచ్చ చెప్పుకొని 10 మందికి ఉపయోగపడే పని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మా పిలుపు మేరకు మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.